నేను ఏదైతే సాంగ్తో స్టార్ట్ చేశానో యూ హ్యావ్ ఏ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సౌందర్య గారు తీసుకోవచ్చు, వెంకటేష్ గారు తీసుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవచ్చు, చిరంజీవి గారిని తీసుకోవచ్చు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి మీకు. వాట్ యూ విల్ ఫీల్ యాక్చువల్ ఒకసారిగా అవన్నీ తలుచుకున్నప్పుడు? కానీ సౌందర్య గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాట్ యూ విల్ సే? అంటే వన్ ఆఫ్ ది నైసెస్ట్ అండ్ కైండెస్ట్ పర్సన్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే. యాజ్ ఎ హ్యూమన్ అంటే నాట్ జస్ట్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ, రెగ్యులర్ మనుషుల్లో కూడా అలాంటి నేచర్ ఉన్న ఒక మనిషిని చాలా అరుదుగా చూస్తుంటాం. సో అలాంటి ఒక గాడ్ గిఫ్టెడ్ నేచర్ తోటి, ఒక పర్ఫెక్ట్ నేచర్ తోటి పుట్టిన ఆవిడ సౌందర్య గారు అనేది నా ఫీలింగ్ నిజంగా. అంటే అలాంటి మంచితనం, ఆ స్టేచర్లో కూడా ఆ డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ ఎవరి దగ్గర చూడలేము మనం అలాగా. ఎందుకంటే చాలా ఈజీ యాటిట్యూడ్ చూపించడం, ఈగో తీసుకోవడము ఏముంది. షీ హాజ్ అచీవ్డ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ షీ హాజ్ అచీవ్డ్. సో అలాంటి స్టేచర్లో ఉండి కూడా ఆవిడ ఇష్టం అది, బట్ స్టిల్ షీ చోస్ టు బి దిస్. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ షీ ఈస్. అంతే. నాకు తెలిసి నేను పాట పాడంగానే యు మే రిమెంబర్ సంథింగ్ అని అనుకున్నాను. డెఫినెట్లీ యా. అంటే షీఈస్ లైక్ మై మదర్లీ ఫిగర్. డెఫినెట్లీ. ఆవిడ అంతే. అమ్మ గురించి మనం ఎక్కువ ఏం చెప్తాం, అది లోపల ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా మాటల్లో కూడా చెప్పలేము అనమాట. అది దాన్ని లోపల ఉండి ఆరాధించుకోవడం మాత్రమే మనం చేయగలిగిన పని. సూపర్ సూపర్. అండ్ వెంకటేష్ గారు, సో ఆయనతోటి చాలా సినిమాలు చేశారు మీరు. ఈవెన్ మావయ్య మావయ్య అనుకుంటూ ఆ లూజ్ టీ షర్ట్ వేసుకొని కొనిస్తావు కదా, మర్చిపోవు కదా. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ విత్? చాలా సార్లు చెప్పాను. ఐ థింక్ ఓన్లీ వన్ వర్డ్ కెన్ డిస్క్రైబ్ హిమ్ ప్రాపర్లీ, దట్ ఈస్ జెంటిల్మెన్. అంతే. ఆయన ప్రాపర్ జెంటిల్మెన్. ఒక మనిషి పుట్టాక ఒక మగాడిలాగా ఎలా ఒక ఫ్యామిలీని, ఒక ఇండస్ట్రీని, అంటే వితౌట్ కాంట్రవర్సీస్ టిల్ డేట్ ఇండస్ట్రీలో నడిపించిన ఏకైక స్టార్ హీరో నాకు తెలిసి వెంకటేష్ గారే అని నేను అనుకుంటున్నాను. ఏకైక స్టార్ హీరో కాదు, ఏకైక ఫ్యామిలీ ఆడియన్స్ ని పుష్ చేయగల ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన రీసెంట్ గా రాణా నాయుడు లాంటి సబ్జెక్ట్ చేసినా కూడా ఆయన పర్సనల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, బికాస్ పీపుల్ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్. సో ఏంటంటే అది వెరీ, అంటే ఎంతో నీకు ఒక డిసిప్లిన్ ఉంటే తప్ప లైఫ్లో జనాలు నిన్ను అలా యాక్సెప్ట్ చేయలేరు. ఐ థింక్ హిస్ డిసిప్లిన్, హిస్ డెడికేషన్ టువర్డ్స్ ది వర్క్ అండ్ హిస్ బ్యాలెన్సింగ్ నేచర్, అందరినీ అలా ఒక బ్యాలెన్స్లో పెట్టడం, అందరితోటి అలా లైన్ మీద మాట్లాడగలగడం అనేది ఐ థింక్ దట్స్ ఎ ట్రూ జెంటిల్మెన్. సో సేమ్ సినిమాని ఇటు వెంకటేష్ గారితో అటు అమితాబ్ బచ్చన్ గారితో మీరే చేశారు కదా. వాట్ మేజర్ చేంజెస్ యూ అబ్జర్వ్ ఇన్ బోత్ అమితాబ్ గారు అండ్ వెంకటేష్ గారు అంటే వాట్ యూ విల్ సే? అంటే యా, వెంకటేష్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ వెరీ స్పాంటేనియస్. ఆయన టక్కని సెట్లోకి వచ్చి టక చేసుకునేవారు. అమితాబ్ గారు హీ ప్రిపేర్స్ అ లాట్. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అది ఆఫ్ స్క్రీన్ అది చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రిపరేషన్ యాక్చువల్గా. అంటే ఒక చిన్న షార్ట్కి ఒక 10 సెకండ్ షార్ట్కి కూడా ఆయన లిటరల్గా ఒక 1 hour ప్రిపేర్ అవుతారు. ఆ మూడ్లోకి, ఆ వైబ్లోకి రావడానికి. అంటే జస్ట్ రెడీ అంటే కళ్ళు తీపి కెమెరాలోకి చూస్తే అర్థమైపోద్ది, ఆయన డైలాగులు చెప్పక్కర్లేదు. ఆ కళ్ళలోనే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోతుంది. సో అదంతా 1 hourలో ప్రిపేర్ అయ్యి వస్తారు అనమాట ఆయన. అప్పటి వరకు ఎవడు టచ్ చేయడు, ఎవడు మాట్లాడు, ఎవడు దగ్గరికి కూడా వెళ్ళాడు. సో దట్ వే బోత్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్, బోత్ పర్సనల్, అంటే ఇద్దరు పర్సనాలిటీస్ కూడా చాలా డిఫరెంట్. ఆయన కొంచెం ఒక వైబ్, ఒక ఆరా తోటి వస్తారు. అలా అంటే ఒక స్కూల్ ప్రిన్సిపల్ లేకపోతే ఒక పెద్ద ఆయన వస్తున్నారు, ఈయన మనం కెలకకూడదు అనే ఒక భయం ఉంటుంది అనమాట ఆయన చూసినప్పుడు. వెంకటేష్ గారు ఆయన మీద ఎక్కి తిరగాల్సిన సీన్స్ అన్ని చేయాల్సి వచ్చింది కదా. యా, అది అదృష్టం అనే చెప్పాలి అంతే. ఇంకా అంతకంటే లక్ ఎవరికి రాదేమో. వాళ్ళ సొంత మనోడికి కూడా రాలేదంటే ఆయన చెప్పారు అప్పుడు, నువ్వే నా ఫస్ట్ నా వీపు మీద ఎక్కుతున్నావు, నా మనోడు కూడా ఎప్పుడు ఎక్కలేదు నా వీపు అని అన్నారు.